లపై మంత్రి కొండ సురేఖ ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై కేటీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోబోమని సురేఖ హెచ్చరించారు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా వంటేరు నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సర్దార్ ఖాన్లో ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రులు తుమ్మల, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హైడ్రా, మూసీ ప్రక్షాళనలతో ప్రజలకు అపోహలు లేపి సోషల్ మీడియాతో అసత్యపు ప్రచారాలు చేస్తే ఊరుకోబోమన్నారు. నేను దాదాపుగా అన్ని నియోజకవర్గాలు కూడా పర్యటించడం జరుగుతూ ఉంది. మరి మీలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసిన తర్వాత మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేకపోయిందో అనేటువంటి ఒక భావన నాలో ఉంది. కానీ మీలో ఒక పట్టుదల, కృషి అనేది మాత్రం ఉంది అని నేను 100% చెప్పగలను. మరి మీరు అనుకుంటే తప్పకుండా ఏదైనా సాధించగలరు అనేటువంటి నమ్మకం కూడా నాకుంది. ఎంపీ ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా చాలా కష్టపడి మీ పైన వేసుకొని మీరే నిలబడుతున్నట్టుగా ఈరోజు నీళ్ళ మొదలు దాదాపుగా వెలుగు దిశగా తీసుకొచ్చి ఇక్కడ జరిగిన రాష్ట్ర ఓటింగ్ వల్ల బీజేపీ వాళ్ళకి ఈరోజు టీఆర్ఎస్ అమ్ముడు పోవడం వల్ల మన గజ్వేలు ప్లస్ హరీష్ రావు సిద్దిపేట ఈ రెండే మనకు దెబ్బతీసినాయంటే అర్థం చేసుకోండి. నరేందర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ మిత్రుడు సర్దార్ ఖాన్ గారు, పాలక వర్గానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇరువురు తెలుగు రాష్ట్రాల్లో అనుభవం ఉన్నటువంటి సీనియర్ మంత్రి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయము, రైతాంగానికి దిశ దశ నిర్ణయిస్తున్నటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, వరంగల్ రాణి రుద్రమదేవి ప్రాంతం నుంచి భద్రకాళి సమేత ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహిళ వీర వనిత మరియు అనేక రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన్ని నిధులను పోరాడుతున్నటువంటి కొండ సురేఖ అక్క గారికి, వేదిక మీద చాలా మంది పెద్దలు కాబట్టి చాలా కాలం కొన్ని ఆలస్యం వచ్చిన అన్న చాలా ముందుగా వచ్చినారు కాబట్టి కార్యక్రమం మీద వేదిక మీద పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నరేందర్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వాన్ని సాధిగా నడవకూడదు అని చెప్పి ప్రయత్నం చేసిన ధైర్యంతో, సాహసంతో అన్న రైతాంగ పేరు మీదనే నాకు అధికారం వచ్చింది. ఎంత కష్టమైనా నా తల తాకట్టు పెట్టైనా అన్ని కష్టాలు తీరుస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అన్న 31,000 కోట్లు ఒకే సంవత్సరం ఇవ్వగలుగుతామా చెప్పండి అని చెప్పి అడిగాను. అన్న కొద్దిగా ఆలస్యమైనా ఈ మొదటి సంవత్సరంలోనే ఆ 31,000 కోట్ల రుణమాఫీ చేసి నా మాట నిలుపుకుంటానని చెప్పినటువంటి మనిషి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని మనకి ఎంతమంది ఆటంకాలు కల్పించినా ఇప్పటికి 18,000 కోట్లు ఇచ్చాము, 22 లక్షల మందికి ఇచ్చాము. ఇంకా 20 లక్షల మందికి ఇవ్వాలి, ఇంకా 12 నుంచి 13 కోట్లు ఇవ్వాలి. తప్పకుండా ఆ ప్రయత్నం జరుగుతుంది. త్వరలోనే అందరికీ 2